ఎలాంటి డోకా లేదు. ఓకే కిరణ్ వినిపిస్తున్నదండి. ఏది ఆ నిందితులు అన్నారు ఈ నిందితులు అన్నారు, ఏమీ ముందుకు సాగటం లేదు. రోజా గారు, మీకు ఇష్టమైన రోజా గారు మళ్ళీ కూటమి ప్రభుత్వం మీద నిప్పులు చెరుగుతున్నారు. ప్రజలతో కూటమి కట్టి ముందుకు సాగుతాం అని చెప్పి ఆవిడ మాట్లాడే పరిస్థితి. అందరికీ నమస్కారం అండి. సార్, విద్యుత్ బకాయిలు లేకపోతే విద్యుత్ ఛార్జీలు పెంచారని చెప్పి చెవి కోసిన మేకల్లాగా అరుస్తున్న ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఇందాక అజయ్ గారు చెప్పినట్టు వేర్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజున వినతి పత్రాలు ఇచ్చిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? ఆయన ఎక్కడున్నారంటే పెళ్లిళ్ళకి తిరుగుతున్నారు, కార్యకర్తలనేమో రోడ్డు మీద తిప్పుతున్నారు, మీరు వెళ్ళి బొద్దు చించుకుని అరవండి అని చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల విజయ గార్డెన్స్ లో జరిగిన పెళ్లికి అటెండ్ అవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి అంతే, కష్టమేమో కార్యకర్తలు, సుఖాలేమో ఆయన. కార్యకర్తలు ఒళ్ళు నలిగిపోయి కష్టపడి 2019 అధికారంలోకి తీసుకొస్తే ఆయన్ని, కార్యకర్తలను 5 సంవత్సరాలు పట్టించుకోకుండా కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని అక్కడి నుంచి రాజకీయం చేసి ప్రజలను కూడా కలిసిన పరిస్థితి లేదు. ఈ రోజున ఓడిపోయిన తర్వాత కూడా ఆయనకి ఏమన్నా మార్పు వచ్చిందా ఆయనలో అంటే ఈ రోజుకి లేదు. ఆయన ఏమో పెళ్లిళ్ళకి పేరంటాలకి తిరుగుతా ఉన్నాడు, కార్యకర్తలనేమో రోడ్డు మీద ఎండలో మాడుస్తా ఉన్నాడు. ఎందుకు? కారణం లేకుండా, కేవలం అతనికి అధికార యావ తప్ప వాస్తవాలు అవసరం లేదు. ఒకవేళ వాస్తవాలు తెలిసినా కూడా నేనేం చెప్తే అది నా కార్యకర్తలు గుడ్డిగా చేస్తారులే, నన్ను తిరిగి క్వశ్చన్ చేయరులే అనే ఒక ధీమా. ఈ రోజు నాకు కరెంటు బిల్లులు పెంచారని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు. కరెంటు ఛార్జీలు పెంచారని. అసలు ఎందుకు పెంచాల్సి వచ్చింది కరెంటు ఛార్జీలు? ఎవరు పెంచారు అంటే, కరెంటు బిల్లులో సార్ మనం కరెక్ట్గా చూస్తే మనం విద్యుత్ వాడిన దానికి ఛార్జెస్ కడతాం, అదేవిధంగా ఇంకా కొన్ని ఛార్జెస్ ఉంటాయి. అందులో ఫిక్స్డ్ ఛార్జెస్ అని, కస్టమర్ ఛార్జెస్ అని, ఎలక్ట్రిసిటీ డ్యూటీ అని, ట్రూ అప్ ఛార్జెస్ అని, FPPCA ఛార్జెస్ అని ఉంటాయి. ఇందులో మెయిన్గా మనం ఈ రోజున చూడాల్సింది FPPCA అంటే ఫ్యూయల్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్. అంటే ఈ రోజున విద్యుత్ కంపెనీల దగ్గర నుంచి కొనుక్కుని దాన్ని ట్రాన్స్మిట్ చేసినందుకు, మొత్తం ఇంటి దాకా తీసుకొచ్చినందుకు అయిన ఖర్చు, లేకపోతే మనం కన్జ్యూమర్ దగ్గర నుంచి వసూలు చేసిన ఛార్జెస్ కన్నా కూడా మనకు అయిన ఖర్చు ఎక్కువ ఉంటే దాన్ని FPPCA అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అని ఒక సంస్థ ఉంది. కాదండి, ఇది అంతే కాదు. ఇప్పుడు ప్రజల మీద ఇది భారం అంటారా, భారం కాదా? ఇప్పుడు ఏక ఛార్జీలు ఏమి వేస్తున్నారు, ఇది కాదు కదా. ప్రజలకి భారం అవుతుందా లేదా? మీరు ఎన్నికల సమయంలో మేము విద్యుత్ ఛార్జీలు పెంచము అని చెప్పి హామీ ఇచ్చారా లేదా? ఇది వాళ్ళు అడుగుతున్నారు. నన్ను 2 నిమిషాలు నాన్ స్టాప్ గా మాట్లాడిస్తే మొత్తం క్లారిటీ వస్తుంది. రోజున నేనున్నాను, నా పిల్లలు ఉన్నారు, నా నుంచి వాళ్ళకి వారసత్వంగా ఏమొస్తుంది సార్? ఆస్తులు వస్తాయి, అప్పులు వస్తాయి. రేపొద్దు నేను పోయిన తర్వాత మా నాన్న ఆస్తులు తీసుకుంటాం, మేము అప్పులు తీర్చం అన్నారనుకోండి, ఆ అప్పులు పిల్లల మీద పడుతుంది కదా, పిల్లలు తీర్చాలి కదా అప్పులు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనలో మన దురదృష్టవశాత్తు మనకు వచ్చింది ఓన్లీ అప్పులే. ఆ అప్పులే ఈ కరెంటు బిల్లులు కూడా. ఎందుకు వచ్చినాయి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2022-24 సంవత్సరాల మధ్యలో చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లని ఏదైతే కంపెనీలకు చేసుకున్నారో 2014 నుంచి 19, అవి క్యాన్సిల్ చేయటం వల్ల ఆ కంపెనీలు కొంచెం పెనాల్టీ వేసాయి. 9,000 కోట్ల రూపాయలు పెనాల్టీ వేసాయి. అదేవిధంగా 2022-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు అదానీ గారి దగ్గర నుంచి ఏదైతే ఆస్ట్రేలియా నుంచి బొగ్గు కొనుగోలు చేసి తెచ్చుకున్నారో అదానీ గారు, దాన్ని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అందరికన్నా ఎక్కువ రేట్ ఇచ్చి కొనుక్కున్నారు. ఆ బొగ్గుని ఎంతకి ఇచ్చారంటే, కోల్ ఇండియా లిమిటెడ్ ఒక క్యాప్ పెట్టింది సార్, 2,000 కోట్ల నుంచి 8,000 కోట్లకు మధ్యలో మీరు టన్నుకి ఎంత అని చెప్పి ఆ మధ్యలోనే ఉండాలి మీరు కొనుక్కునే ప్రైజు అని చెప్తే, జగన్మోహన్ రెడ్డి గారు అదానీ గారి దగ్గర నుంచి కొన్నది ఎంతో తెలుసా సార్? ఎంత రేటుకో తెలుసా సార్? 19,324 రూపాయలు ఒక టన్నుకి ఇచ్చి, అత్యంత ఎక్కువ రేటుతో, దేశంలో ఎక్కడ కూడా అంత రేటుకి ఎవడో కొనలా, ఏ రాష్ట్ర ప్రభుత్వం కొనలా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున కొనటం వల్ల దాదాపు 15,384 కోట్ల రూపాయల భారం డిస్కామ్స్ మీద పడింది. డిస్కామ్స్ అంటే మన పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు, అంటే ఏపీ CPDCL, ఏపీ EPDCL, ఏపీ SPDCL, ఇవన్నీ కూడా భారం పడినప్పుడు వాళ్ళు వసూలు చేసుకోవాలి కదా. మరి వసూలు చేసుకోవాల్సినప్పుడు ఈ రెగ్యులేటరీ కమిషన్ దగ్గరికి వెళ్ళి, మా మీద ఇన్ని వేల కోట్ల భారం ఆ రోజున పడింది, ఈ రోజున మేము నడపడానికి ఇబ్బంది పడతా ఉన్నాం, అది ప్రజల మీద నుంచే వసూలు చేయాలి కదా ప్రజలు వాడుకుంటున్నప్పుడు. అందుకని
మేము పెంచాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి పెంచారు. ఎవరి వల్ల పెంచారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఇష్టం వచ్చినట్టు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసేసుకుని ఇష్టం వచ్చినట్టు బొగ్గులు ఎక్కువ రేటు పెట్టి కొనేసుకుంటే ఈ రోజున అది ప్రజల మీద భారం పడతా ఉంది. నా తండ్రి తరపు నుంచి నాకు ఆస్తులు ఒకటే కాదు, అప్పులు కూడా వస్తాయి. అప్పులు తీర్చాల్సిన పరిస్థితి ఎవరిది? నేను తీర్చనంటే కుదరదు కదా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముసలి కన్నీరు మోసం చేస్తా ఉన్నారు ప్రజల్ని, కార్యకర్తలను మోసం Right, okay. చేస్తారు. తెలియదు. ఓకే ఓకే ఏంటి అరెస్ట్లో అంశం ఏంటి? రోజా గారి కాన్ఫిడెన్స్ ఏంటి? సార్ ఒకటి సార్, కాన్ఫిడెన్స్ ఏమి ఉండదు. వీళ్ళు అయితే న్యూస్ లో ఉండాలి, లేదంటే న్యూసెన్స్ క్రియేట్ చేయాలి. వీళ్ళు చేసిన తప్పులకి ఈ రోజున ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం వీళ్ళు బయటకు వచ్చి డ్రామాలు చేస్తా ఉన్నారు. రాష్ట్రం మొత్తం వీళ్ళు ఈ రోజు ధర్నాలు చేశారంట. నేను ఇప్పుడే సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చూస్తా ఉన్నా. 175 నియోజకవర్గాల్లో చేస్తుంటే కనీసం 175 పోస్టులు ఉండాలి కదా సార్. 175 ధర్నాలు చేస్తుంటే 175 పోస్టులు ఉండాలి కదా. కనీసం 20-25 కూడా లేవు. అంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుని వీళ్ళ కార్యకర్తలే పట్టించుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి వాస్తవాలు తెలుసు కాబట్టి, ఎవరి వల్ల కరెంటు బిల్లు ఛార్జీలు పెరిగినాయో వాళ్ళకి తెలుసు కాబట్టి. కానీ రెగ్యులర్ గా ఎవరు వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు మీడియాలో? ఈ 6 నెలలుగా చాలా ప్రశాంతంగా ఉంది సార్ రాష్ట్రం. చెవులు వినసొంపుగా ఉన్నాయి, మంచి మాటలు వినపడతా ఉన్నాయి, మంచి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని మళ్ళీ రోడ్డు మీద ఉసుగొలిపి ఈ గై 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 అని చెప్పి రోడ్డు మీద డబ్బాలో రాళ్ళు వేసినట్టు అరుస్తా ఉంటే చెవులు నొప్పి వస్తా ఉన్నాయి సార్, చెవులు నొప్పి వస్తా ఉన్నాయి. ప్రజలు ఎవరు పార్టిసిపేట్ చేయాల ఈ రోజున ధర్నాలో? ప్రజలు ఎక్కడా లేరు, ప్రజలు ఎవరు పార్టిసిపేట్ చేయాల. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయాల. ఎందుకు చేయలేదంటే ఆయనకు తెలుసు ఇది ఆయన తప్పిదం వల్లే వచ్చింది కాబట్టి. కానీ వీళ్ళు పాపం తెలియక ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చాడు, ఏమన్నా అయితే మా అన్న వచ్చి చూసుకుంటాడని చెప్పి వీళ్ళు రోడ్డు మీద వచ్చారు జెండాలు పట్టుకుని. ప్రజలు తిరస్కరించారు ఈ రోజున. ఖచ్చితంగా కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తెలుసుకోవాలి ఇప్పటికైనా. జగన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి నాయకత్వంలో ఉంటే 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు మీకు. ఈ 5 సంవత్సరాలు కూడా మిమ్మల్ని రోడ్డు మీద జరిగిపోయేలాగా తిరిపి ఆయన ప్యాలెస్ లో కూర్చుంటాడు చక్కగా. పెళ్లిళ్ళకి వెళ్తాడు, షికార్లకు వెళ్తాడు, విహారయాత్రలకు వెళ్తాడు, మిమ్మల్ని మాత్రం రోడ్డు మీద తిప్పుతాడు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఇవన్నీ తెలుసుకోవాలి. ప్రజలు అతని మోసాన్ని గుర్తించారు కాబట్టి 2024లో 151 సీట్ల నుంచి 11కు దింపారు. ఇప్పుడు కూడా అతను ఇంకా నాటకాలు డ్రామాలు చేయాలనుకుంటే 11 నుంచి 1 పోయినా కూడా ఆశ్చర్యం లేదు. నిజంగా పవర్ ఛార్జెస్ పెంపుదల కూటమి ప్రభుత్వం తప్పు అయితే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి సార్, అసెంబ్లీకి వచ్చి అడగండి. అక్కడ వాస్తవం చెప్తారు కదా, చెప్తారు కదా, ఎవ్రీథింగ్ రికార్డ్ అవుతుంది కదా అక్కడ. బయటపడుతుంది. ఏంటి పరిస్థితి? వర్మ గారు మీ ప్రశ్న ఏంటి? కనకరావు గారు ఒక వెర్షన్ చెప్తున్నారు, వీళ్ళిద్దరూ ఒక వెర్షన్ చెప్తున్నారు.